ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వెంకటరామన్ అనే వ్యక్తి ఎలా రమణ మహర్షిగా మారారో చెప్పుకుందాం. మాస్టర్స్, రమణ మహర్షి 7వ తరగతి చదువుకునేటప్పుడు తిరువన్నామలై అనే ఒక 15 మెట్ల క్రింద ఒక శివలింగం ఉంటుంది. అదే పాతాళేశ్వరం అని కూడా అంటారు. అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నారు. అక్కడ తను కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి కొన్ని సంవత్సరములు గడిచిపోయి, అలా గడిచిన తర్వాత తన శరీరమును చీమలు క్రిములు తినేస్తున్న తను అంతరంగంలోకి వెళ్ళిపోయారు. తన శరీరమును చీమలు క్రిములు తినేస్తున్న తను ఈ చైతన్యంలో లేరు, అంతర్ చైతన్యంలో ఉన్నారు. ఒకే ఒక సిట్టింగ్లో ఒక యోగి, ధ్యాని, ఋషి, మహర్షిగా మారిపోయారు. కళ్ళు మూసినప్పుడు తను వెంకటరమణగా ఉన్నారు. కళ్ళు తెరిచేసరికి ఒక రమణ మహర్షిగా మారారు. కానీ రమణ మహర్షి తన దగ్గరికి వచ్చేవారికే ధ్యానం చెప్పేవారు, కానీ తిరిగి ఎప్పుడూ కూడా ధ్యానం నేర్పించలేదు. బోధిసత్వం పాటించిన వారే బుద్ధులుగా మారుతారు. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి నిరంతరం ధ్యానం చేస్తారో వారు బుద్ధులుగా మారుతారు. ఒకే ఒక సిట్టింగ్లో ఒక ధ్యాన సాధన ద్వారా ఒక ధ్యానిగా, ఒక యోగిగా, ఒక ఋషిగా, ఒక మహర్షిగా మారిపోయారు. ఎంతటి మహానుభావులు! కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా ఇంత అనుభవం పొందారు. ఎవరైతే సాధన చేస్తారో, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ శాకాహారంని పాటిస్తారో వారందరూ కూడా బుద్ధులే. ఓం శ్రీ గురుభ్యో నమః.